ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే విలువలను ఆచరణలో చూపుతున్నారు చెరుకూరి కృష్ణమూర్తి. కృష్ణా జిల్లా పెరిసేపల్లికి చెందిన ఆయన ఎదుగుదలకు కారణమైన స్వగ్రామానికి కొంతైనా మంచి చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. కృష్ణం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఊరికి తాగునీరు, సీసీ రోడ్లు, వృద్ధాశ్రమం, కమ్యూనిటీ హాల్, శ్మశానం వంటి వాటిని సకల సదుపాయాలతో ఏర్పాటు చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలుపునిచ్చిన జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తిగా పుట్టిన ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని సంకల్పించినట్లు చెరుకూరి కృష్ణమూర్తి చెప్పారు. 2016 నుంచి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రింకింగ్ వాటర్ అండి, ఆర్ఓ ప్లాంట్ పెట్టి అందరికీ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాడుకుంటున్నారు. మరి నీటి శుద్ధి ప్లాంట్ కూడా పెట్టాము. నీటి శుద్ధిని చేసి పైపుడు కుళాయి ద్వారా ఇంటింటికి వాడకం నీరు కూడా సప్లై చేస్తున్నామండి. సిమెంట్ రోడ్లకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి మహాత్మా గాంధీ ఫౌండేషన్ కింద మొత్తం గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాము. తర్వాత గ్రామ సభ్యులందరూ కలిసి కూడా చక్కటి కమ్యూనిటీ హాల్ కట్టాము. దాంతో బోళ్ళంతా కళ్యాణాలు, వేరే వేరే ఫంక్షన్స్ కూడా అవుతాయి. గ్రామ సభ్యులందరూ కలిసి మంచి శ్మశాన వాటికను కూడా డెవలప్ చేశాము. చెరువు చుట్టూ కూడా మంచి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి గార్డెన్ లాగా ఉద్యానవనాన్ని కూడా డెవలప్ చేశాము. ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేసి 8 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్ని సకల సదుపాయాలతో ఏర్పాటు చేశాము. ఫ్యూచర్ గా ఏమన్నా అవకాశం ఉంటే సోలార్ ప్లాంట్ ఒకటి మా మైండ్ లో ఉన్నది. పెరిసేపల్లి గ్రామానికి ముందుగా మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో సోలార్ ప్లాంట్ పెట్టబోతున్నాము. తర్వాత గ్రామానికి కూడా ట్రై చేస్తాము సోలార్ ప్లాంట్ పెడతానికి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ లో ఏదన్నా ముఖ్యంగా వాళ్ళకి ఏమన్నా టూల్స్ అండ్ ట్యాకిల్స్ అంటే డ్రోన్స్ కానీ ఏదన్నా మిషనరీ సప్లై చేసి వాళ్ళకి ఏదన్నా అందుబాటు ధరలకి ఇస్తే కొంత ఈ రైతులకి అందరికి కూడా వెసులుబాటు కలుగుతుంది. వాళ్ళ వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. మేము దానికి కూడా ఆలోచిస్తున్నాము. ఏదన్నా సహాయం అయితే చేయగలుగుతామని ఆశిస్తున్నాం. 2016లో జన్మభూమి స్పందన మీద పెరిసేపల్లి పంచాయతీని దత్తత తీసుకుని సుమారుగా అప్పటి నుంచి 2019 వరకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 5 గ్రామాల్లో కూడా మంచినీటి సదుపాయాలు కల్పించడం, పైప్ లైన్లు నిర్మించడం, తర్వాత ఆర్ఓ ప్లాంట్ పెట్టి ఈ గ్రామంలో వారికే కాకుండా పక్కన దుజ్జివరం, పసమూరు, కాపవరం, మల్లవరం గ్రామంలో ప్రజలకు కూడా ఎంత వాటర్ కావాలని అంత ఉచితంగా ఆర్ఓ ప్లాంట్ నుంచి మంచినీటి సదుపాయం కల్పించాలి. బ్రహ్మాండమైన పని.